మైదా అస్సలు యూజ్ చేయకుండా హై ప్రోటీన్ హెల్దీ పిజ్జా ఇంట్లోనే చేసుకుందామా? పిజ్జా బేస్ చేయడానికి నేనైతే పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుని ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకొని దీన్ని వాటర్ అంతా ఉప్పేసి మరి మిక్సీ జార్లో పేస్ట్లా చేసుకోవాలి. దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసి మెత్తటి పేస్ట్లా చేసుకున్నాను. దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పెరి పెరి మసాలా వేసుకొని అన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పెరి పెరి మసాలా లేకపోయినా ఏం కాదు, స్కిప్ చేసేయండి. తర్వాత పన్నీర్ ముక్కలు తీసుకొని ఇందులో కొంచెం పెరి పెరి మసాలా వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత కొంచెం మందంగా ఉండే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా చేసుకున్న ఈ పెసరపప్పు పేస్ట్ కూడా వేసుకొని కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట. పిజ్జా బేస్ మనకి ఎలా థిక్గా ఉంటుందో అలా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని దీనిపైన ఫోర్క్తో గుచ్చుకోండి. నేనైతే గుచ్చుకోవడం మర్చిపోయాను. తర్వాత పిజ్జా సాస్ అనేది స్ప్రెడ్ చేసుకుంటా. పిజ్జా సాస్ కూడా నేను ఇంట్లోనే హోమ్మేడ్ చేసింది. తర్వాత మీకు ఎక్కువగా చీజీగా కావాలంటే సాస్ స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం చీజ్ వేసుకోండి. నేనైతే వేయట్లేదు. పైన టాపింగ్కి కొన్ని వెజ్జెస్ అలాగే పన్నీర్ ముక్కలు కూడా వేసి పైనుంచి చీజ్ అయితే ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. కొంచెం నీళ్ళు చుట్టూ ఇలా చిలకరించి మూత పెట్టి ఒక 5 to 7 minutes ఉంచామంటే మనకి పిజ్జా రెడీ అయిపోతుంది. చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. దీనిపైన ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈసారి మీ పిల్లలు అడిగేటప్పుడు ఇలా హెల్దీ వర్షన్లో ట్రై చేసి చూడండి. అసలు ఒక్క పీస్ కూడా ఉంచుతారనమాట. ప్లేట్ అంతా ఖాళీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.